కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడి సన్నిధిలో ఈరోజు మనము ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని మహిమ కలుగును గాక. మరి వాక్యంలోకి వెళ్తుంటుండగా దేవుని యొక్క మహాకృప మనతో దేవుడు ఈరోజు ఏమిని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో తెరవబడే హృదయంతో మనం విందాం. దేవుని యొక్క లేఖనాల నుండి మనల్ని ధైర్యపరిచే దేవుడు, ఆదరించిన దేవుడు, ఓదార్చిన దేవుడు, విధాలుగా వాక్యం ద్వారా మనల్ని బలపరిచే దేవుడు మనం కలిగి ఉన్నాము. మరి వాక్య భాగంలోకి వెళ్తుంటుండగా వాక్యం చూస్తున్న నా ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వకమైన గ్రూప్లో వాట్సాప్లో చూస్తున్న ప్రియమైన సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు, అలాగే సంఘ బిడ్డలు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు వాక్యము దేవుని లేఖనంలో నుండి యెషయాలో 61:7 చదువుకుందాం. దేవుని మాటలు, కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరి మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదరు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్య ఆనందం వారికి కలుగును. నిత్యము ఆనందము కలుగు చేసిన దేవుడు, రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు మన దేవుడు. అయితే మరి నిత్య ఆనందంతో మనం ఎక్కడ ఉండాలా? దేవుడి సన్నిధిలో గడపాలి. నిత్య ఆనందం కూడా దేవుడు మనకి కలుగు చేస్తాడు. మరి చదువుకున్న దాంట్లో ఏముందంటే, మీ అవమానం నాకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు. ఎప్పుడైనా మీకు అవమానం కలుగుతున్నదా? మాటికి మీకు అవమానమే కలుగుతుందా? కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, నలుగురి దగ్గర మీకు అవమానం ఒకవేళ చెయ్యాలని చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా? మీరేమి మరి కలత చెందనక్కర్లేదు. మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత పొందడానికే అవమానం వచ్చిందని మీరు గ్రహించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలుగా మరి మీ అవమానాలన్నీ కూడా ప్రతిగా రెట్టింపు ఘనత నొందేటట్లుగా దేవుడు చేస్తాడట. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించినట్లుగా, సంతోషించినట్లుగా, తమ దేశంలో రెట్టింపు భాగమును కర్తలు ఉన్నట్లుగా నిత్య ఆనందం వారికి కలుగు చేస్తాను అన్నాడు. చూడండి, అవమానపరచడానికి దానియేలు తీసుకుని ఏం చేశారు? సింహాల బోన్లు వేశారు. దానియేలు చేసిన తప్పు ఏంటంటే, ఆయన ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఆజ్ఞించిన ప్రకారము ఆ దేశంలో ఎవరికి కూడా మనవలు చేయకూడదు, ప్రార్థించకూడదు, మాట్లాడుకోకూడదు. ఏ రాజు దగ్గరికి కూడా ఎవరు కూడా వెళ్ళి ఏ మనవలు కూడా చేయకూడదని జారీ వర్తమానం అయినప్పుడు, మరి ఈ యొక్క దావీదు ఎప్పుడు కూడా ఈ దానియేలు ఎప్పుడు కూడా దేవుని ప్రార్థిస్తే అతను మరి మనసుకు నెమ్మది ఉండదు. ప్రతిరోజు ఆయనకి చేస్తూనే ఉంటాడు. రోజుకి లెక్కలేదు, ఎన్నిసార్లైనా దేవుని ఆరాధించుకుంటాడు, ప్రార్థిస్తాడు. అలాగే దానియేలు ప్రార్థించినప్పుడు మరి దానియేలు అవమానపరచడానికి ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కంప్లైంట్ ఇస్తారు రాజుకి. మరి ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇలాగా జారి వర్తమానం పరిచినప్పుడు మీరు ఇలా చేశారు, తీసుకెళ్లి సింహాల బోన్లు వేయండి అని అన్నప్పుడు, ఆ అవమానంగా వారు చెయ్యాలని అతన్ని ఇబ్బంది పరిచినప్పుడు అతను సంతోషము చుట్టుపక్కల వారు వారవలేక దేవునితో మరి దేవుడు అతను సత్సంబంధం కలిగి ప్రార్థనలో గడుపుతూ ఉండేది ప్రజలు చూసి వారవలేక అక్కడున్న పెద్దలు, నాయకులు అందరూ కూడా అతని మీద ఒక పన్నాగం పన్నారు. ఆయన చేసుకున్న ప్రార్థన, ఆయన ఇంట్లో యెరూషలేము తోట కిటికీలు తెరుచుకొని మోకరించి ప్రార్థించుకుంటున్నాడు. చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసి ఆయన కోసము మరి కుట్రదారులు మరి ఆ విధంగా రాజుకు చెప్పడం జరిగింది. అతన్ని అవమానపరచాలనుకున్నారు, కానీ అతను అవమానపడ్డా? అవమానానికి రెండింపులా
ఘనత పొందినట్లుగా దేవుడు చేశాడు. సింహాలు నోటి వరకు వెళ్ళి రాత్రి అంతా కూడా గృహలోనే మింగేసి ఉంటాయి, తినేసి ఉంటాయి, తీసుకెళ్ళి అది లేచినోళ్ళు అందరూ కూడా మింగేసి తినేసి ఉంటాయి. రాజు మట్టుకు చింత పడిపోతున్నాడు. దానియేలు గొప్ప భక్తుడు, జీవం కలిగిన దేవుడిని ఆరాధించిన వాడు. ఏమైపోయాడని టెన్షన్ పడుతున్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారే, అవమానం పరచడానికి చూస్తున్నారే, వారి నోరులు దేవుడు సింహాల నోరులు మోయడం కాదు, కానీ ఆ నిమిషంలో సింహాల నోరులు మూయించాడు. మనుషుల యొక్క నోరులు కూడా దేవుడు మూయించాడు. రెట్టింపు ఘనత పొందుకున్నాడు లేదా దానియేలు. కాబట్టి దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనము దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు మన అవమానాన్ని అంతటిని రెట్టింపు ఘనతనిచ్చే దేవుణ్ణి మనం బైబిల్లో చూసుకుంటున్నాం. భక్తుల్ని మనము చదువుకుంటున్నాం, చూసుకుంటున్నాం. అవమానపరచాలని ఎన్నో రకాలుగా అనుకున్నారు. తీసుకెళ్లి సింహాల బోన్లో వేసినప్పుడు దేవుడు సింహాల నోరులు మూయించాడు. దానియేలు దేవుడు తప్పించాడు. అతని భక్తి, నీతి, మరి ఆయన చేసిన ప్రార్థన ఆయనకి ఒక రక్షణగా, ఎక్కడ అవమానపరచాలని జనాల దగ్గర రెట్టింపు ఘనత ఇచ్చినట్లుగా దేవుడు చేశాడు. అందుకని మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. మనుషులు ఒక్కలే అవమానపరుస్తారు, దేవుడు మట్టుగా అవమానపరిచే దేవుడు కాదు. ఎంతటి దిగువ స్థానంలో ఉన్న వారికి ఉన్నతమైన స్థితి ఇవ్వడానికే, ఘనతలోనికి నడిపించడానికే దేవుడు ప్రయత్నిస్తాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం మటుకు ఎంత మాత్రం కూడా రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఘనత దానియేలు దేవుడు ఇప్పించాడని అంటే, ఎవరైతే ఆ సింహాల బోన్లో తీసుకెళ్లి వేశారో దేవుడు ఆ సింహాల బోన్లు వేసిన వాళ్ళనే సింహాలు నమిలి తినేసి మింగిసాయట. కానీ దానియేలు మట్టుగా నమిలి మింగలేదట. అలాగే ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరు అంతవరకు నీకు ఇబ్బందులు పెడుతున్నారో, వారు ఏ పతనమును నీ పట్ల ప్లాన్ చేస్తున్నారో వారు వాటికి అర్హులు అవుతారు, కానీ మనము కాదు. మన దేవుడు రెట్టింపు ఘనతతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. అట్టి భక్తితో మనం ముందుకు సాగిపోవాలా. ఈరోజు చదువుకున్న మాటలో మనకు అర్థమవుతున్న మాట అది. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. ఒక ఘనత కాదట, రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడట. అలాగే చూసుకుంటే శద్రక్, మేషక్, అబేద్నెగో ఈ ముగ్గురు కూడా బబులోను సంస్థానంలోనే రాజు ప్లాన్ చేసాడు ఒక పెద్ద బొమ్మని, విగ్రహరాజాన్ని. దాన్ని ఆ బొమ్మ దగ్గరికి వచ్చి ఆ ఊర్లో ఉన్న అధికారులు, పారసీలు, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఆ బొమ్మను ఆరాధించమన్నాడు. నిలువెత్తుని కట్టాడు, పెద్ద బొమ్మ కట్టాడు. ఆ బొమ్మకు వంగి దండాలు పెట్టమని వారందరికీ కూడా కబుర్లు పెట్టిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఆ విధంగా చేస్తున్నారు. ఈ ముగ్గురు పలానా దగ్గర భక్తులు, దేవుని యొక్క భక్తులు ఉన్నారే, వారిని పిలిపించండి అని చెప్పి ఆ బబులోను రాజుకు చెప్పినప్పుడు, ఆయన ఆజ్ఞ పెట్టినప్పుడు ఆ ముగ్గురు వచ్చినప్పుడు, ఈ బొమ్మకు మీరు నమస్కరిస్తే మీరు సేపు, లేకపోతే మీరు అగ్నిగుండానికి వెళ్తారు. ఆ ప్రోత్సాహం కూడా ఆ చుట్టుపక్కల మనుషుల ద్వారా జరిగినప్పుడు వారు, మేము మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని తప్పిస్తాడు, ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, కానీ మేము ఈ బొమ్మకు మట్టుగా నమస్కారం మేము చెయ్యము, లవపడము, లొంగము, మా దేవుడికే మేము గనపరుస్తాం, మా దేవుడిని మేము మహింపరుస్తాం, ఆయన నమ్ముకుని బిడ్డలు మేము ఈ పని మేము చెయ్యము, ఈ బొమ్మకు మేము సాగిలపడమని ఖచ్చితంగా ముగ్గురు నిలబడ్డారు. వారు ఎంత బేగ అగ్నిగుండంలో వేస్తే కాలిపోతే చూద్దామా, అవమానపరుద్దామని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతో ప్లాన్లు చేసుకున్నారు. కానీ అక్కడ కూడా వారిని దేవుడు ముగ్గురుగా వెళ్ళిన వారిని నలుగురిగా బయటకు వచ్చినట్లుగా, 4వ వ్యక్తి కూడా అగ్నిలో కనబడతా ఉన్నాడు ఆ రాజుకి. అంటే దేవుడు అంత సమీపంగా, అగ్నిలో దేవుడు వారికి సమీపంగా ఉన్నాడు. ఒక తల వెంట్రుక కూడా కాలకుండా, అవమానం కూడా అవ్వకుండా దేవుడు వారి ముగ్గురిని కూడా బయటకు తీసుకొచ్చాడు. ఎవరైతే వారిని అగ్నిలో వేశారో తీసుకెళ్ళి వారు కాలిపోయి కూడిదైపోయారు, కానీ వీళ్ళు మట్టుగా దేవుడు వారి చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. అవమానాలన్నీ ఏం చేస్తాడంటే దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఎప్పుడంటే నీవు, నేను మన దేవునితో సత్సంబంధం కలిగి ఆయనతో మనం ప్రార్థనలో ఏకీభవించి తండ్రి దగ్గర మనం విజ్ఞాపనలు చేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు ఇలాంటి అవమానాలన్నీ కూడా రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు పితృలు భక్తులకు చేశాడు. మనకి కూడా దేవుడు చేస్తాడు. మన జీవితంలో కూడా అనేక మంది చేస్తున్నాడు. ఎంతమందో మనల్ని ఇబ్బందులు పరచాలని, అవమానపరచాలని ఎన్నో రకాలుగా ప్రాణం చేసుకొని, ఎన్నో రకాలుగా వారు ఎవరనేది మనకు తెలిసినా
మనం దేవుని దగ్గర ప్రార్థించాము. అవమానానికి ఎవరు వాళ్ళు? అవమానపరచడానికి ఎవరు? ఒకరోజు అలా అవమానపడ్డారు, కానీ మన దేవుడు మనల్ని అవమానపరచలేదు. కాబట్టి భక్తుల్ని దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో ముందుకు నడిపించాడు. మనల్ని కూడా రెట్టింపు ఆశీర్వాదంతో ముందుకు నడిపిస్తాడు. నీ అవమానం అంతా కూడా ఆ ఘనతగా దేవుడు మారుస్తాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కొన్ని మాటలు చదువుతుంటుండగా మనకు ఒక మాట అర్థమవుతుంది. సంఘముకు తెలియపరుస్తున్న మాట, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమైన, ఆమె దోషమును తీర్చబడును. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందును. సమాచారం ఆమెకు ప్రకటించుడి. దేవుని యొక్క యెరూషలేములో సంఘము, మరి నా జనులారా ఓదార్చుడి ఓదార్చుడి. సంఘము ఒకరి పట్ల ఒకరు, యెరూషలేములో ఉన్న వారందరూ కూడా ఒకరికొకరు ఓదార్చుకోవాలి. పాప దోష ఆరోపణలు మనం చేస్తున్నవి, దోష రుణాలు దేవుడు తీర్చగలిగిన దేవుడు. కాబట్టి సంఘము ఒకరికొకరు ఓదార్చుకొని దేవుని కొరకు కనిపెట్టే సంఘముగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడే మనల్ని ఓదార్పునిచ్చే దేవుడు, మరి దోష రుణాల నుండి తీర్చే దేవుడు, మరి పాపముల నిమిత్తము దేవుడే వాటిని పరిహరించిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి సంఘంలో ఉన్నవారు మరి ఒకరికొకరు ఓదార్చుకుంటూ దేవుడి వాక్యాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోవాలా. ఎందుకంటే ఇదిగో నేను ఈ అవమానం ఉందని చెప్పి అలాగే నేను ఉండిపోతానని అనుకోనక్కర్లేదు. రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు ఇస్తాడని ఒకరికొకరు ఓదార్చుకొని దేవుడి సంఘంలో, దేవుని యొక్క విషయంలో మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడి కార్యాలను మనము చూస్తామని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అదే ఇంకా యెషయా 54:7 నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూర్చుదను. ఒక్క నిమిషమే నీ చెయ్యి విడిచాను, కానీ నీ విషయంలో నేను గొప్ప వాత్సల్యతను నేను నిన్ను సమకూరుస్తాను. దేవుడు వాత్సల్యత కొంచెం ఉంటే చాలు, అలాంటి గొప్ప వాత్సల్యత దేవుడు ఇస్తాడట. నిమిషమే విసర్జించినప్పుడు మనం అనుకుంటాం, అయ్యా నేను ఇది అనుకున్నాను, ఇది ఎందుకు అవ్వలేదు, నువ్వు చెయ్యి విడిచిపెట్టావు కాబట్టి నేను ఇది పొందుకోలేకపోయినా ఏడుస్తావు. కానీ నిమిషమే చెయ్యి విడుస్తానట. తర్వాత ఏముంది, మరి గొప్ప వాత్సల్యత నిన్ను సమకూరుస్తాను అన్నాడు. ఆ నిమిషం విడిచిపెట్టాడు, కానీ గొప్ప వాత్సల్యత దేవుడు మన చేతికి, ఆయన చేయి నుంచి ముందుకు నడిపిస్తానన్నాడు. మరి 8 చదువుకుంటే, మహాద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదను అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తున్నాడు. నిమిషం మాత్రమే నేను మహాద్రేకము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీ వాత్సల్యత చూపించదను అని నీ విమోచకుడకు యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన వాత్సల్యత కృప చూపిస్తాడట మన పట్ల. మనుషులు అలా చూపించలేరు. మనుషులు అలాగా కృప ప్రేమ పంచలేరు. పేరుకి మాత్రమే మరి మనుషులు మాత్రమే ప్రేమించాలా, దేవుని ప్రేమను మనం కనుపరచాలంటారు, కానీ ఆ నిమిషమే తర్వాత వారి ప్రేమను చూపించలేరు. వారిలో ఏది కూడా లేదు. దేవుడు ఒక్కడే కృప ప్రేమ చూపించగలిగిన సామర్థ్యుడు. అంతేకాదు మరి జకర్యా 9:12 మాట కనబడుతుంది, చదువుకొని ముగించుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. రెండొంతులుగా మీరు మేలు చేస్తారని నేను మీకు తెలియజేస్తున్నాను. బంధకములలో పడి ఉండి, సమస్యల్లో పడి ఉండి, ఇబ్బందుల్లో పడి ఉండి, బాధల్లో పడి ఉండి, బంధకాలనే బాధలతో మీరు ఉన్నప్పుడు, మరి నిరీక్షణ లేని వారిగా మీరు ఉన్నప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, దేవుని యొక్క మనం నిరీక్షణ కలిగి ఉండాలి. బంధకాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, ఇది రాకపోయినా దేవుడు మాకు ఇస్తాడు. మాకు ఈ సమస్య నుండి గట్టెక్కిస్తాడు, పైకి ఎక్కిస్తాడు, నడిపిస్తాడు అని మనము నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలా. అప్పుడు అంటున్నాడు దేవుడు, మీ కోటను మరలా ప్రవేశించండి, రెండొంతులుగా మీకు మేలు చేసేదను నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకటి కాదు, 2 ఎత్తుల మేలుతో నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మరి బంధకాల బాధల్లో ఉన్న ఇంకంతే, నా జీవితం అంతే, నేను అభివృద్ధి పడలేదు, నేను చేయలేను, నేనేదో పొందలేను, నువ్వు బాధపడుతున్నావా? కానీ దేవుడు 2 ఎత్తులు మేలుతో నేను నింపుతానన్నాడు. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. జీవమార్గంలో నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుడి సన్నిధిలట నిత్య సుఖములు ఉన్నాయట. జీవమార్గం దేవుడు మనకి
తెలియజేశాడట. దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదట. మరి కుడి చేతుల నిత్య సుఖములు కలవట. వాటిని మనల్ని అర్హులుగా దేవుడు చెయ్యాలంటున్నాడు. కాబట్టి మనకి నిత్య సుఖం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి దేవుడు మనల్ని అవమానాల నుండి, మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత పొందినట్లుగా దేవుడు చేస్తానన్నాడు. వాక్యం మనం చదువుకునే దాంట్లో ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నారా, ఎంతమంది నిన్ను బాధపరుస్తున్నారా, ఎంతమంది వారికి ఉన్న ఆ ఘనత గౌరవాన్ని బట్టి, వారికి పొందుకున్న వాటిని బట్టి వారు అతిశయించి నీ మీద అవమానకరమైన మాట్లాడుతున్నారా, అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు రెట్టింపు ఘనత ఇస్తున్నాను. ఆమేన్. రెట్టింపు ఘనత మనం పొందుకునే వారిగా ఉండాలా. దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం ప్రభువా.